ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ డిక్షనరీస్ ఇన్ పైథాన్. సో పైథాన్లో ప్రీవియస్ క్లాస్లో మనం టపుల్స్ చూసాము, లిస్ట్ చూసాము, దాని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసాం. సో ద నెక్స్ట్ డేటా టైప్ డిక్షనరీస్. సో డిక్షనరీస్ అంటే మనకి సేమ్ ఇక్కడ కూడా మనం డేటా వాల్యూస్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ద డేటా టైప్స్ డిక్షనరీస్. కాకపోతే ఇక్కడ టపుల్ అండ్ లిస్ట్ మనకు ఒకలా వర్క్ అయితే డిక్షనరీస్ అనేవి మనం ఒకలా యూజ్ చేస్తాము. అంటే ఇక్కడ కీ అండ్ దాని యొక్క వాల్యూ ఆ రెండు కలిపి మనం ఇక్కడ డిక్లేర్ చేసుకుంటాము. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టపుల్స్, లిస్ట్ అండ్ డిక్షనరీస్. జస్ట్ అక్కడ టపుల్స్లో, లిస్ట్లో నార్మల్గా వాల్యూస్ డైరెక్ట్గా తీసేసుకుంటాం, కానీ వాట్ దట్ వాల్యూ అనేది మనం అక్కడ మెన్షన్ చేయం. కానీ డిక్షనరీస్లో మస్ట్ అండ్ షుడ్గా కీ అండ్ వాల్యూ. కీ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టూడెంట్కి సంబంధించి నేమ్ తీసుకుంటున్నాం అనుకోండి, అక్కడ కీ అనేది నేమ్ అవుతుంది అండ్ ఆ పర్సన్ యొక్క నేమ్ అనేది వాల్యూ అవుతుంది. సో అక్కడ కీ అండ్ వాల్యూ రెండింటిని కూడా మెన్షన్ చేస్తాము డిక్షనరీస్లో. సో వాట్ ఈస్ డిక్షనరీ మీన్స్? నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మనం టపుల్ అండ్ లిస్ట్కి వచ్చేసరికి ఒక దాంట్లో మనం చేంజ్ చేయడం అనేది కుదరదు. సో దట్ ఈస్ టపుల్. అండ్ లిస్ట్లోకి వచ్చేసరికి మనం ఆల్రెడీ స్టోర్ చేసుకున్న డేటాని చేంజ్ చేయొచ్చు. సో అంటే ఇక్కడ డిక్షనరీలో కూడా వన్స్ మనం డేటా స్టోర్ అయిన తర్వాత చేంజ్ చేయొచ్చా చేయకూడదా అంటే ఎస్, మనం చేంజ్ చేయొచ్చు డిక్షనరీస్లో డేటా కూడా. నెక్స్ట్ ఇక్కడ మాత్రం మనం డూప్లికేట్ వాల్యూస్ అంటే ఒకే డిక్షనరీలో ఒకే వాల్యూ 2 టైమ్స్ మనం ఎంటర్ చేయడానికి కుదరదు. సో ఇట్ డస్ నాట్ అలౌ డూప్లికేట్స్. సో నెంబర్ ఆఫ్ కీ అండ్ వాల్యూస్ తీసుకుంటాం కాబట్టి ఈచ్ అండ్ కీ, అక్కడ ఏదైతే ఈచ్ కీ ఉంటుందో ఆ కీ ప్రతిదీ కూడా కాలన్తో మనం దాన్ని సెపరేట్ చేస్తాము. సో ఇవన్నీ కూడా మనకు ఒక డిక్షనరీ కింద డిక్లేర్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన రూల్స్. వాల్యూ బై ఎ కాలన్. నెక్స్ట్ వన్స్ మనం డిక్షనరీలో వాల్యూస్ కనుక డిక్లేర్ చేసేటప్పుడు అవి ఏ టైప్ అయినా కూడా దాని యొక్క కీ అనేది మనం ఒక డిక్లేర్ చేసి అండ్ ఆ కీ అనేది ఇమ్యూటబుల్గా ఉంటే చాలు, రెండు మనం ఎన్ని టైప్స్ ఆఫ్ వాల్యూస్ అయినా కూడా తీసుకోవచ్చు. సో జనరల్గా డేటా టైప్స్లో స్ట్రింగ్స్, నెంబర్స్, టపుల్స్ ఎలా అయితే మనం డిక్లేర్ చేస్తామో సేమ్ అలానే ఇక్కడ డిక్లేర్ చేస్తాము. బట్ మస్ట్ అండ్ షుడ్గా కీస్ అనేవి ఇమ్యూటబుల్గా ఉండాలి. but the keys must be, మనకి జనరల్గా ఇమ్యూటబుల్ అనేవి ఏమేంటి అంటే స్ట్రింగ్స్, నెంబర్స్, టపుల్స్. సేమ్ వాటిలాగానే మనకి ఇక్కడ డిక్షనరీస్ కూడా మస్ట్ అండ్ షుడ్గా కీస్ అనేవి ఎలా ఉండాలి అంటే ఇమ్యూటబుల్గా ఉండాలి. సో ఇలాంటి డిక్షనరీస్లో మనం ఎంటీ డిక్షనరీస్ అండ్ విత్ వాల్యూస్ డిక్షనరీస్ ఎలా యాక్సెస్ చేస్తాము, ఎలా డిక్లేర్ చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎంటీ డిక్షనరీ కనుక మనం డిక్లేర్ చేయాలి అంటే సింపుల్గా మనం డిక్షనరీ నేమ్, సో నేను ఇక్కడ డిక్ట్ 1 అని చెప్పి తీసుకుంటున్నాను, అది నా డిక్షనరీ నేమ్. ఇది యూజర్ డిఫైన్, మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఆ డిక్షనరీకి ఎంటీ బ్రేసెస్ మీరు ఇచ్చారు అంటే దట్ ఈస్ ద ఎంటీ డిక్షనరీ. ఓకే, మీరంటే వాల్యూస్ ఏమి ఇవ్వకుండా జస్ట్ నార్మల్గా మీరు డిక్షనరీ డిక్లేర్ చేయాలి అంటే కనుక ఎంటీ డిక్షనరీ. విత్ వాల్యూస్ మనం ఒక డిక్షనరీ డిక్లేర్ చేయాలి అంటే డిక్షనరీ నేమ్ డిఐ ఈక్వల్ టు కీ విత్ వాల్యూ కాబట్టి ఫస్ట్ కీ అనేది నేను తీసుకుంటున్నాను స్టూడెంట్ నెంబర్. కీ అనేది ఎప్పుడూ కూడా అది సింగిల్ కొటేషన్స్లోనే ఉండాలి. దాని యొక్క వాల్యూ అనేది న్యూమరికల్ టైప్ అయినా, స్ట్రింగ్ టైప్ అయినా, ఏ టైప్ అయినా కూడా కీ వాల్యూస్ ఎప్పుడు కూడా మనకి సింగిల్ కొటేషన్స్లో ఉండాలి. సో దట్ ఈస్ ద వాల్యూ అంటే కీ అండ్ వాల్యూ. కీ అండ్ వాల్యూ నెక్స్ట్ ఇచ్చిన తర్వాత కీకి వాల్యూకి సెపరేషన్ మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, కాలన్. మస్ట్ అండ్ షుడ్గా కీని వాల్యూని కాలన్తో సెపరేట్ చేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెట్
కీ విత్ వాల్యూ వన్ సెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెట్ ఆఫ్ వాల్యూకి మనకి కామా అనేది సెపరేషన్. నెక్స్ట్ నేను సెకండ్ కీ ఏం తీసుకుంటున్నాను అంటే నేమ్ తీసుకుంటున్నాను. అగైన్ నేమ్లో నేను లక్ష్మి అని తీసుకున్నాను. నెక్స్ట్ కామా గ్రూప్. సో ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ న్యూమరికల్ వాల్యూ కాబట్టి సింగిల్ కొటేషన్స్లో మెన్షన్ చేయలేదు. ఇక్కడ న్యూమరికల్ వాల్యూస్ కాకుండా స్ట్రింగ్ టైప్ తీసుకున్నాం కాబట్టి వాల్యూస్ని కూడా సింగిల్ కొటేషన్లో మెన్షన్ చేయాలి. సేమ్ గ్రూప్ కూడా వాల్యూ అక్కడ స్ట్రింగ్ టైప్ కాబట్టి దాన్ని కూడా మనం సింగిల్ కొటేషన్స్లో మెన్షన్ చేయాలి. సో దిస్ ఈజ్ డిక్షనరీ. నేను ఒక క్రియేట్ చేసిన డిఐ అనే చెప్పి డిక్షనరీ. సో ఇప్పుడు యాక్సెసింగ్ అంటే నేను ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకున్నాను, అందులో ఉన్న వాల్యూస్ని నేను ఇప్పుడు ఎలా యాక్సెస్ చేసుకోవాలి. సో ప్రింట్ అంటే మనం ఒక డిక్షనరీ దాన్ని ప్రింట్ చేయాలి అనుకుంటే ప్రింట్ డిఐ ఆఫ్ మనం తీసుకున్న కీ అనేది మెన్షన్ చేయాలి, STNO. ఇది ఏంటంటే జస్ట్ యూజర్కి కనిపించే అవుట్పుట్. యూజర్కి ఇది ఫస్ట్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు వాల్యూ ప్రింట్ అవ్వాలి కాబట్టి డిఐ ఆఫ్ STNO. ఇది మస్ట్ అండ్ షుడ్గా మనం ఇలానే ఇవ్వాలి. అంటే ఇది జస్ట్ డబుల్ కొటేషన్స్లో మీరు ఏది ఇచ్చినా కూడా అది జస్ట్ నార్మల్ మెసేజ్, బట్ ఇది మాత్రం డిక్షనరీ నేమ్ విత్ కీ వాల్యూ. ఓకే, సో ఇలా మనం అందులో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ అప్డేటింగ్. అంటే ఇప్పుడు డిక్షనరీలో ఉన్న వాల్యూస్ చేంజబుల్ అని చెప్పాం, అంటే వాటిని చేంజ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, గ్రూప్ అనేది నేను ఆల్రెడీ వాల్యూస్ అసైన్ చేశాను. సో ఇప్పుడు నేను వాటిని అప్డేట్ చేయాలి అంటే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్గా మీరు తీసుకున్న డిక్షనరీ నేమ్ విత్ అక్కడ కీ నేమ్ STNO, స్టూడెంట్ STNO డిఐలో ఏముంది 108. ఆ 108ని నేను ఏం చేస్తున్నాను అంటే 120 చేస్తున్నాను. సో అక్కడ 108 క్లియర్ అయిపోయి అక్కడ ఏమొస్తుంది 120 వస్తుంది. నెక్స్ట్ డిఐ ఆఫ్ గ్రూప్. సో ఇంకొక గ్రూప్ అక్కడ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ MPCS ఉంది, అది తీసేసి ఇది స్ట్రింగ్ టైప్ కాబట్టి మనం సింగిల్ కొటేషన్స్లో ఇవ్వాలి, MECS అని చెప్పి ఇచ్చాను. అంటే మనకి ఇక్కడ స్టూడెంట్ నెంబర్ వచ్చి చేంజ్ చేసాము, స్టూడెంట్ గ్రూప్ వచ్చి చేంజ్ చేసాము. సో మీరు ఆల్రెడీ స్టోర్ అయిన డేటా అనేది చేంజబుల్, అంటే మీరు ఎప్పుడైనా కూడా డేటాని మోడిఫై చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇలా వాల్యూస్ అసైన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ డిలీషన్. అంటే ఆల్రెడీ తీసుకున్న డిక్షనరీని మనం ఎలా డిలీట్ చేయాలి, లేదు ఓన్లీ వన్ కీ ఆఫ్ వాల్యూని మనం ఎలా డిలీట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఎంటైర్ ఎలిమెంట్స్ని, డిక్షనరీలో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ని మనం డిలీట్ చేయొచ్చు. సెకండ్ వన్ ఎంటైర్ డిక్షనరీ మొత్తాన్ని డిలీట్ చేయొచ్చు, అంటే మొత్తం డిక్షనరీయే డిలీట్ అయిపోతుంది. లేదు ఓన్లీ డిక్షనరీలో ఉన్న వాల్యూస్ మొత్తం డిలీట్ అవ్వాలి. థర్డ్ వన్ ఓన్లీ వన్ పర్టిక్యులర్ ఎలిమెంట్ మాత్రమే డిలీట్ అవ్వాలి. సో ఈ 3 స్టెప్స్ కూడా మనం చేయొచ్చు. సో ఫస్ట్ వన్ di.clear. సో టోటల్ డిక్షనరీలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం క్లియర్ అయిపోతాయి, అంటే అన్ని ఎలిమెంట్స్ కూడా డిలీట్ అయిపోతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి DEL DI, అంటే ఇక్కడ డిఐఏ డిలీట్ అయిపోతుంది, అంటే ఎలిమెంట్స్ ప్లస్ డిక్షనరీ మొత్తం డిలీట్ అవుతుంది. సో ఇక్కడ ఓన్లీ డిక్షనరీ ఉంటుంది, ఓన్లీ ఎలిమెంట్స్ మాత్రం క్లియర్ అవుతాయి. నెక్స్ట్ DEL DI ఆఫ్ నేమ్, అంటే డిక్షనరీలో ఉన్న నేమ్ అనే కీ వాల్యూ వరకు మాత్రమే మనం ఏం చేస్తున్నాము డిలీట్ చేస్తున్నాము. సో హౌ టు డిలీట్ ఆల్ ఎలిమెంట్స్ ఫ్రమ్ డిక్షనరీ అండ్ హౌ టు డిలీట్ ఏ డిక్షనరీ, హౌ టు డిలీట్ ఏ పర్టిక్యులర్ కీ ఫ్రమ్ డిక్షనరీ. సో ఈ 3 పాయింట్స్ అవి మనకి. సో అలానే మనకి డిక్షనరీలో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. సేమ్ మనం ప్రీవియస్గా చూసిన టపుల్స్ అండ్ లిస్ట్లో ఎలా అయితే ఫంక్షన్స్ చూసామో ఇక్కడ కూడా డిక్షనరీస్లో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ కంపారిజన్ ఆఫ్ 2 DIs. సో కంపారిజన్ ఆఫ్ 2 డిక్షనరీస్ D1 D2. D1 D2ని రెండింటిని కూడా కంపేర్ చేస్తుంది, బోత్ ఎలిమెంట్స్ని. నెక్స్ట్ వన్ లెంగ్త్ ఆఫ్ డిక్షనరీ. మనం ఏదైతే డిక్షనరీ తీసుకుంటున్నామో ఆ డిక్షనరీ యొక్క లెంగ్త్, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది మనకి ఇక్కడ డిక్షనరీ యొక్క క్యాలిక్యులేషన్ ఇస్తుంది. నెక్స్ట్ STR ఆఫ్ డిక్షనరీ. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే ప్రింటబుల్ స్ట్రింగ్ రిప్రజెంటేషన్ అనేది ఇస్తుంది. సో STR ఆఫ్ D1 అంటే ఇట్ ప్రొడ్యూస్ ఏ ప్రింటబుల్ స్ట్రింగ్ రిప్రజెంటేషన్, దాని యొక్క స్ట్రింగ్ రిప్రజెంటేషన్ అనేది మనకు చూపిస్తుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ వేరియబుల్. సో ఆల్రెడీ ఇది ప్రీవియస్ మెథడ్స్లో, ప్రీవియస్ టపుల్ అండ్ లిస్ట్లో చూసాము. టైప్ అనేది మెన్షన్ చేస్తుంది, అంటే అది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి అనేవి
మెన్షన్ చేస్తుంది. అలానే ఈ 4 మెయిన్ ఫంక్షన్స్ కాకుండా ఇక్కడ ఇంకొక కొన్ని మెథడ్స్ ఉన్నాయి. వాటిని మనం క్లియర్ ఆఫ్ మీన్స్ ఇట్ క్లియర్స్ ఆల్ ద ఎలిమెంట్స్, రిమూవ్ ఆల్ ద ఎలిమెంట్స్. నెక్స్ట్ కాపీ అంటే ఒక షాలో కాపీ, ఎగ్జాక్ట్ కాపీని మనకి ఇక్కడ రిటర్న్ చేస్తుంది, క్రియేట్ చేస్తుంది, అనదర్ కాపీని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఫార్మ్ కీస్, న్యూ డిక్షనరీ విత్ కీస్. మనం ఒక ఫార్మ్ కీస్ అనంగానే ఆ ఫంక్షన్లో న్యూ డిక్షనరీ, కొత్త కీస్తో ఒక న్యూ డిక్షనరీ క్రియేట్ చేయడానికి ఫార్మ్ కీస్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ అలానే ఐటమ్స్ ఆఫ్, ఇవన్నీ కూడా జస్ట్ నార్మల్ మనం అప్పుడప్పుడు రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు యూజ్ చేసే ఫంక్షన్స్. అంటే మనకున్న నెసెసిటీని బట్టి మనం ఈ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఐటమ్స్ ఆఫ్ వచ్చేసరికి మనకి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఎలా అయితే టపుల్లో తీసుకుంటామో అలా టపుల్ ఆఫ్ పెయిర్స్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది బై యూజింగ్ ఐటమ్స్ మెథడ్. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ఫంక్షన్స్ అవైలబుల్ ఇన్ డిక్షనరీ. సో ఇవన్నీ కూడా మనం డిక్షనరీస్తో అప్లై చేస్తాము. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిక్షనరీస్. హౌ టు డిక్లేర్, యాక్సెసింగ్, అప్డేటింగ్, డిలీటింగ్ అవన్నీ కూడా నేను ఇందులో కవర్ చేశాను. సో ఆల్రెడీ మనం డిక్షనరీస్కి ఎలా అయితే మనం ప్రాక్టికల్గా చూడాలి అనేది కమింగ్ సూన్ ప్రోగ్రామ్స్లో డిక్షనరీస్ యూజ్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ.